వైఎస్ఆర్సీపీ పార్టీలో మార్పులు జరుగుతూ ఉంటే చంద్రబాబుకు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదన్నారు మంత్రి మేరుగు నాగార్జున. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ప్రజలకు ఏం చేశాడో చెప్పలేని పరిస్థితిలో ఉన్నారని విమర్శించారు ఆయన. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు మంత్రి మేరుగు నాగార్జున. ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు ఆయన. కులాలతో అతీతంగా రాష్ట్రంలో ప్రతి కులంలో ఉన్న పేదవాడి కోసం ఆలోచించి పనిచేసే ముఖ్యమంత్రిగా ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన జరుగుతూ ఉంది. చంద్రబాబు చేయలేకపోయాడు. 14 ఏళ్ళు అవకాశం వచ్చినా చేయక అబద్ధాలు చెప్పి పారిపోయి ఇప్పుడు వచ్చి మళ్ళీ చేస్తారంటే దొంగ అంటే ఇంక మళ్ళీ దొంగను ఎవరు నమ్ముతారంటున్నా. అందుకనే ఇన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉన్నారు. మరి 2014లో పోటీ చేసినప్పుడు పవన్ కళ్యాణ్తో పోటీ చేసావు, బయటకు వచ్చి 14 పవన్ కళ్యాణ్ ఎందుకు తిట్టాడు నిన్ను? నీ పార్టీ వేస్ట్ అన్నాడు, నీ కొడుకు వేస్ట్ అన్నాడు, నువ్వు వేస్ట్ అన్నాడు. మళ్ళీ కలిసి ఎందుకు కలిచారు? ఏదో లబ్ధి చేకూరింది కాబట్టి. మాకు ఏ పార్టీతో పని లేదు. ఎవరు ఏ పార్టీలో చేరినా ఏమవదు. ఈ రాష్ట్ర చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారిని సువర్ణాక్షరాలతో లిఖించాలి.